జగన్ ఇలాఖా కడప జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఎన్నికల వేళ ఏపీలో శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ గూటికి చేరనున్నారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ద్వారకతో పాటు పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు కడప నుంచి మా రిపోర్టర్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నాగరాజ్. సీఎం జగన్ కంచుకోట అయిన కడప జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మరో 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప జిల్లాలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతిలో తెలుగుదేశం పార్టీలో వైసీపీ నేతలు భారీగా చేరికలు ఉన్నాయని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు వివిధ నియోజకవర్గాల నుండి వైకాపా నేతలు కార్యకర్తలు బలంగా చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు హైదరాబాద్ నుండి తన నివాసం నుండి నేరుగా అమరావతికి చేరుకొని అక్కడ చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ద్వారకనాథ్ రెడ్డి స్వయాన విజయసాయిరెడ్డికి బావమరిదని తెలుస్తుంది. అక్క సునంద మినహా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు మనకున్న సమాచారం. నాగరాజు, మధు, దీన్ని పెద్ద పొలిటికల్ అప్డేట్ గానే భావించవచ్చా? వైసీపీకి షాక్ అనే భావించవచ్చా? ఖచ్చితంగా నాగరాజు. కడప జిల్లా ఎత్తుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కంచుకోటలోని వైసీపీ నేత తెలుగుదేశం పార్టీలో చేరడంపై కడప జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ మధు.